కొమ్మరిలో ఉన్నాం. ఆ వినాయకుడి బొమ్మలు తయారు చేసే విధానం మనం చూద్దాం. దాన్ని అడిగేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు కొమ్మరిలో. బొమ్మలు తయారు చేసే విధానం కోసం అంటే బొమ్మలన్నీ వినాయకుడి బొమ్మలని ఒక మట్టి వినాయకుడిగా తయారు చేసి క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కాలుష్యాన్ని నివారించి మట్టి వినాయకుడిని తీసుకొని మనకి అందరికీ అందజేసే విధానాన్ని చేస్తారు. దాన్ని బట్టి తీసుకుని వినాయకుడి బొమ్మలని తయారు చేసే విధానాన్ని మనకు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. అదంతా మనం ఇప్పుడు మాట్లాడి మనం తెలుసుకున్న విధానం సరే దాన్ని తెలుసుకొని అతను ఏం మాట్లాడుతుంది దాన్ని బట్టి అతను ఏం చెప్తారు. ఇప్పుడు మట్టి వినాయకుడు చూసుకుంటే ఇక్కడికి వచ్చి మనం అతన్ని అడగడానికి మనం తెలుసుకోవడానికి వచ్చాం. అతను ఇప్పుడు ఏమో సార్ చెప్పండి. ఇప్పుడు మీరు మట్టి వినాయకులు మీరు తయారు చేస్తారు, కాలుష్యాన్ని నివారించాలి. అది బాగుంది, మట్టి బొమ్మలు బాగున్నాయి, ఎవరు చెప్పడం లేదు. అంటే పిఓపి బొమ్మ గట్టి బొమ్మ అడుగుతున్నారు. మట్టి బొమ్మకి ఎవరు అంత ప్రభుత్వం చెప్పింది, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు మట్టి బొమ్మ పెట్టండి. ఎవరు ఎంతం లేదు, వచ్చి పిఓపి బొమ్మ అడుగుతుంది. పిఓపి కానీ గట్టి బొమ్మ కానీ అవి బ్యాన్ చేయాలండి. మెయిన్ ఇది చేస్తే ఆయన కలలేని బొమ్మ ఇది మట్టి బొమ్మ. అది ఎవరైనా కంటారు ప్రజలు ఎంత చెప్పినండు, మాకు పిఓపి కావాలని గట్టి బొమ్మ కావాలని చదువుతున్నారు. దీనికి ప్రజలు చూసుకోలేదు, మేమే చెప్తామండి. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు మట్టి బొమ్మలు ఇప్పుడు చెప్తాను, మట్టి బొమ్మ ఎలాగంటే నీటి ఇలా కరిగిపోయి ఇసలా కరిగిపోతుంది. అది అలా కాదు, సంవత్సరం కొద్ది ఉండిపోతున్నాయి బొమ్మలు వేసుకొని చెరువులు లాంటి ఉండిపోతున్నాయి. దానికే మాకు ఎక్కువ చూపిస్తున్నారు. ఇంకా మా పనికి అంతగా ఇచ్చేస్తామండి. అదే మాకు కూలి కానీ ఇది కానీ మా రుచి కాబట్టి ఏ రేట్ కానీ ఇచ్చేస్తాం. మరే బతుకు మాకేది బతుకుంది, బతుకు దాని మంది ధ్యానం అవుతున్నాం. మీరు దీని మీద తరతరానికి మీరు గౌరవించాలని వస్తుందా? మీరు ఈ మధ్యన ఇప్పుడు పొలం నుంచి ఇదే గౌరవ నుంచి ఇదే మరి మీకు మధ్యన ఇప్పుడు మీరు చేసేది కాబట్టి మీరు వెళ్ళిపోతుందండి. అది లాభాలు నష్టాలు ఏం తెలియదు లేదు. మా వాళ్ళు మాట్లాడారు, అది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మట్టి వినాయకులు ఎలా తయారు చేస్తారో ఏంటి, దాని విధానం ఏంటని వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. దాని ఇప్పుడు ఏంటంటే పూర్వం నుంచి వచ్చే ఆ విధానాన్ని ఇప్పుడు మేము వదులుకోలేము. వాళ్ళు వాళ్ళకి ఎంత కావాలంటే అంతలోనే తక్కువలోనే ఇచ్చేస్తాం. కానీ ఈ వృత్తిని మేము వదులుకోలేక అలాగా కంటిన్యూ చేస్తాం అనే ఇప్పుడు వాళ్ళ ద్వారాగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చూసుకుంటే మట్టి వినాయకులు మనకి ఎలాగున్నాయి. you